అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వారాహి నవరాత్రుల మొదటి రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం అయితే చేస్తున్నానండి. వారాహి నవరాత్రులు అందరూ వీలైనంత వరకు చేసుకోండి. అమ్మ చల్లని చూపు మనపై ఉండాలంటే అమ్మని మనం పూజించాలి. పూజ అంటే పూజా మందిరంలో కూర్చొని దీపం ధూపం నైవేద్యం పెడితేనే భక్తి కాదండి. భక్తి అంటే అమ్మవారి గురించి మనం ప్రతి క్షణం కూడా ఇప్పుడు మనం ఏదైనా అమ్మవారి గురించి మనం చెయ్యాలనుకుంటున్నాం అనుకోండి, ఒక మార్కెట్ వెళ్ళి ఒక పువ్వులు కొనడం కానీ, అలాగే అమ్మవారికి సంబంధించి గాజులైనా చీరైనా అలాగే ఆభరణాలైనా ఏవైనా సరే మనం అమ్మవారికి సంబంధించి మనం మార్కెట్కి వెళ్ళి కొంటూ ఉంటాం కదండి. అలాగే ఇంట్లో చేసే పని అయినా సరే భక్తి అంటే అమ్మవారి గురించి తపన పడ్డం. అమ్మకి ఇది కొంటే బాగుంటుంది, అమ్మకి ఇది పెడితే ఇలా అలంకరణ చేస్తే అమ్మవారు బాగుంటారు అని అనుకోవడం భక్తి అండి. ఎవరైనా సరే అమ్మవారిని అలా ధ్యానించాలి. అంతేగాని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పూజ గదిలోని ఉండి పూజ చేసేస్తే పూజ అయిపోతుంది, నవరాత్రులు చేస్తున్నాము ఇలా చేసేసి మనం పక్కకు వచ్చేస్తే మన పూజ అయిపోతుందని చాలా మంది అనుకుంటారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదండి. అమ్మవారిని ధ్యానించాలంటే మనసులో అనుక్షణం ఒక స్మరణ అనేది చేసుకోవాలి. మనం ఇప్పుడు ఉదయం ఈ తెల్లవారుజామునే అమ్మకి పూజ చేయడానికి లేస్తూ ఉంటాం కదండి. అలా లేచినప్పుడు అమ్మ గురించి ఏమి ఈరోజు నైవేద్యంగా పెట్టాలి, అమ్మని ఎలా పువ్వులతో అలంకరించాలి, అమ్మని ఎలా చూసుకోవాలని ఒక తపన అన్నది మనలో కలిగితేనే అది నిజమైన భక్తి అండి. అమ్మవారిని అలంకరించాను మా ఇంట్లోని ఫస్ట్ టైం. ఈ విధంగా అయితే అమ్మవారిని అయితే నేను పూజ చేస్తున్నానండి. అమ్మవారిని అలంకరించి ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. చూడండి అమ్మవారిని ఇలా నేనైతే ఇటు పక్క మా గదిలోని పూజకి ఈశాన్యం మూల ప్లేస్ చాలా తక్కువగా ఉందండి. అందు గురించి నాకు అక్కడ ఈశాన్యం అమ్మవారిని పెట్టడానికి అయితే వీలు పడలేదు. అందు గురించి ఇటువైపు పెట్టానండి పక్క. అటు మామూలుగా యథాతిథిగా పూజ చేసుకోవడం, ఇటు పక్క అమ్మవారిని ఈ విధంగా అయితే నేను అమ్మవారిని ఇక్కడ పెట్టుకొని నేనైతే అలంకరించాను అమ్మవారిని. చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుందండి, అమ్మవారి వారాహి నవరాత్రులు అమ్మో చెయ్యొచ్చా? క్షుద్ర పూజలకు అమ్మవారిని ఎక్కువగా క్షుద్ర పూజలు వాడుతూ ఉంటారు, క్షుద్ర పూజల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అసలు అమ్మవారిని పూజించొచ్చని చాలా మంది సందేహంతో పూజ చేయడం మానేస్తున్నారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారు ఏ అమ్మవారైనా సరే క్షుద్ర పూజలు అయినా సరే అమ్మవారికి తెలుసండి ఎవరికి ఏమి ఇవ్వాలన్నది తెలుసు. మంచి వాళ్ళకి మంచి చేస్తుంది, చెడు వాళ్ళకి చెడే చేస్తుంది. ఇప్పుడు తల్లి ఉంది, మన తల్లి మనం మంచి పనులు చేస్తే మనల్ని మెచ్చుకుంటుంది, అలాగే మనం చెడ్డ పనులు చేస్తే మనల్ని ఏదైనా సరే మనల్ని ఒక మాట అనడం కానీ గసరడం కానీ చేస్తుంది. అమ్మకు అన్నీ తెలుసండి. అంతేగాని చెడు ఒక్కరి పైన చెడు చెయ్యాలని ఎప్పుడైనా అనుకోని సంకల్పంతో పూజ చేస్తే ఆ పూజలు ఎందుకు కూడా ఫలించవండి. అమ్మకి అన్నీ తెలుసు. మనం చేసేస్తున్నాం వరాలు ఇచ్చేస్తుందని కాదండి. మనకి జీవితంలో తెలియని ఒడిదుడుకులు చాలా వస్తాయి. నా లైఫ్లోనే ఉన్నాయండి. ఇప్పుడు నేను ప్రజెంట్ అందరితోని నేను ఇలా నా లైఫ్లో చాలా కష్టాలు అయితే నేను పడ్డాను. అందరితో నేను చెప్పుకోలేను కదా. అలాంటి చాలా పెద్ద సమస్యలైనా చిన్న సమస్యలైనా అమ్మకి చెప్పుకుంటాను. చాలా కష్టాలు చాలా నష్టాల్లో నుంచి ఈ జీవితం అన్నది ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి పక్కన వారికి మనం షేర్ చేసుకుంటే చాలా చులకనైపోతూ ఉంటాం. అదే అమ్మతో పంచుకుంటే అమ్మ ఎప్పటికైనా సరే ఎంత పెద్ద సమస్య అయినా చిన్న సమస్యగా మార్చి ఆ సమస్యకి పరిష్కారాన్ని అయితే చూపుతుంది. నా లైఫ్లోనే చాలా జరిగినాయండి. మరి అమ్మని చాలా మంది ఎందుకు పూజిస్తున్నావు, ఎందుకు అది ఇది అంటూ ఉంటారు. ఏం చేస్తాను చెప్పండి? పూజ చేయకుండా ఇప్పుడు మనం పూజలు ఏమి చేయొద్దండి. చక్కగా కూర్చొని ఇంట్లోని పొద్దున లేసి దేవుడు మనకు ఒక కాళ్ళు చేతులు ఈ ఇంద్రియాలన్నీ ఇచ్చారు కదా, మరి సుఖభోగాలకే ఈ శరీరాన్ని మనం అంకితం చేస్తామా? ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే కదండి మనకి. మరి అలాంటి భగవంతుడికి రుణాన్ని తీర్చుకోవాలంటే ఇలా సేవ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే భగవంతుడి రుణాన్ని కొంచెంలో కొంచెం మనం తీర్చుకోగలం. అంతేగాని ఏమి చేయకుండా
ఉదయం సూర్యుడు వచ్చేసే దాకా నిద్ర లేవకుండా అలా ఉండడం మంచి పద్ధతి కాదు కదండి. అందు గురించి అమ్మవారి గురించి ఎప్పుడు తపన పడుతూ ఉండాలి. వారాహి అమ్మవారిని నేను పూజించడం వల్ల చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి అయితే నేను బయటపడ్డానండి. చాలా తట్టుకోలేని సమస్యలు అయితే నా జీవితంలో వచ్చినాయి. అలాంటి సమస్యల నుంచి అమ్మ అయితే నన్ను బయటపడేసింది. అందుకే అమ్మని సంవత్సరంలో 9 రోజులే కదండి చేసుకుంటే తప్పే ఉంది. దాని మూలాన మనకి మంచి జరుగుతుంది కానీ చెడు ఎప్పుడు జరగదు కదండి. అందు గురించి అమ్మని ఈ శరీరంతో మనం ఈ చూపుతో ప్రపంచాన్ని చూస్తున్నాం కదండి. అలాంటి అమ్మకి కృతజ్ఞతగా మనం చిన్న ఈ దీపం పెట్టి అమ్మకి రుణం తీర్చుకోవాలి. అంతేగాని అమ్మ ఇచ్చిన ఈ శరీరం ఉంది కదా, ఇష్టం వచ్చినట్లుగా మనము అధర్మంగా ప్రవర్తించి అధర్మం పనులు చేస్తూ అలాగా మనం ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉంది, రేపొద్దున ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. అలాంటి రోజులు కఠిన పరీక్షలు వచ్చినా సరే, సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా అమ్మే చూసుకుంటుంది. ఏదైనా సరే అమ్మ చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తుంది. అందుకే వారాహిదేవి నవరాత్రులు అందరూ చెయ్యండి. నేనే చెప్తున్నాను కదా, ఉదాహరణకి చాలా గడ్డు సమస్యల నుంచి నేనైతే బయటపడ్డానండి. అందుకే అమ్మని ఎప్పుడు నేను పూజిస్తూ ఉంటాను. వారాహి నవరాత్రులు చెయ్యకూడదు అమ్మో అని భయపడుతున్న వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తానండి. ఒక గదిలోని తల్లి బిడ్డ ఉన్నారండి. ఎవ్వరూ లేరు, ఒకే గదిలో తల్లి బిడ్డ ఉన్నారు. చిన్న బిడ్డ, ఆ బిడ్డకి ఏమీ తెలియదు. వచ్చి రాని నడకలు, వచ్చి రాని మాటలతో బిడ్డ అలాగే తల్లి ఉన్నారు. అలాంటి గదిలో తల్లి పని చేసుకుంటూ ఉంటుంది. పని చేసుకుంటున్నప్పుడు బిడ్డ ఎటు వెళ్తుందో, ఏం ఆడుకుంటుందో, ఏది పట్టుకుంటుందో ఏది తెలీదు. కానీ అమ్మ పని చెయ్యాలి, బిడ్డని చూసుకోవాలి. ఇదొక సమస్య కదండి. మరి అమ్మ అలా బిడ్డ ఏ పని చేసినా సరే మందలించి ఆ బిడ్డని కూర్చోబెట్టి ఇలా చెయ్యాలి అలా చేయాలని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వంటగదిలోనే అమ్మ వంట చేస్తుందండి. వంట చేస్తున్నప్పుడు బిడ్డ వైపు చూస్తూ ఉంటుంది కదా. అలా తల్లి ఎప్పుడు మన వైపు ఆ చూపు అన్నది చూడాలి. అంటే ఈ విధంగా అమ్మకి దగ్గర అవ్వాలి. ఇలా దగ్గర అవుతే అమ్మ చల్లని చూపు మనపై ఉంటుంది. ఉదాహరణకి ఇదేనండి నేను చెప్తుంది. ఎవరైనా సరే భయపడొద్దు. అమ్మ చూపు అన్నది కొనకంటి చూపు మనపై పడాలంటే అమ్మకి ఇప్పుడు మనం అలంకరిస్తూ ఉంటామండి. ఏవైనా సరే, ఇప్పుడు హారాలైనా, అమ్మకి పట్టీలైనా, గాజులైనా, ఏదైనా అలంకరణ చేస్తూ ఉంటాం. ఆ అలంకరణలోని ఎంత ఆనందం ఉందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. అంతేగాని అమ్మో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మాటలు చెప్పే వాళ్ళకి ఏది తెలియదు, ఎప్పటికీ కూడా వాళ్ళకి తెలియదు. ఆ ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అమ్మకి ఏదైనా పెట్టి ఆ సంతోషం అన్నది ఒకరికి చెప్పలేనంత ఎంతో ఆనందం, చెప్పుకోలేనంత ఆనందం అది ఆ చేసే వాళ్ళకి ఆ భక్తి అన్నది తెలుస్తుందండి. భక్తి అంటే పూజా మందిరంలోనే ఒక 5 నిమిషాలు పూజ చేసి పక్కకు వెళ్ళిపోవడం కాదండి. మనం ఏదైనా చేశాము అంటే అమ్మవారి స్మరణ అన్నది అలా మనస్సులోని స్మరించుకుంటూ ఉండాలి. నేనైతే మా ఇంట్లో అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా చిన్ని అమ్మకు చక్కగా చిన్ని ఆభరణాలన్నీ వేసి నేను ఇలాగైతే అలంకరించుకున్నాను తల్లిని. ఇటు పక్క మా పూజా మందిరం అండి. అమ్మవారికి అయితే ఫస్ట్ రోజు నేను పొంగల్ నైవేద్యంగా పెట్టాను. మొదటి రోజు మాకు ఈశాన్యం ప్లేస్ వచ్చి తక్కువగా ఉంటుంది. అందుకే నాకు విడిగా సపరేట్ గానే పూజా మందిరం నేను కట్టించుకోవాలనుకున్నాను. కానీ ఎంత ట్రై చేసినా సరే వీలు పడలేదండి. మాకైతే రూమ్స్ అయితే ఇలా వచ్చినాయి, ఈశాన్యం ఫేసింగ్ తక్కువగా వచ్చింది. అందుకే ఇటు పక్క పెట్టి అమ్మనైతే పూజించుకున్నా. మా అమ్మ ఎలా ఉందో మరి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషికి కూడా శత్రువులు అనేవాళ్ళు ఉంటారు కదండి. ఆ శత్రువులు అన్నవాళ్ళు ఇంటి బయట ఉన్నారా, ఇంట్లోపల ఉన్నారా, మన మనస్సులో ఉన్నారా మనకే తెలుస్తుంది. మన మనస్సు, మన శరీరంలో ఉన్న మన మనస్సు కూడా ఒక శత్రువేనండి. ఎందుకంటే మనము ఒక మంచి పని చేయమంటే అది ఆ పని చేయను, చెడ్డ పనే చేస్తానంటూ ఉంటుంది. మన మైండ్ కూడా ఎక్కువగా మంచి పనుల కంటే చెడు ఆలోచనలకే ఎక్కువగా మైండ్ కూడా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటుంది.
మనం ఏదైనా సరే మంచిగా మనం ఇది చేద్దామంటే అలా మన ఆలోచనలు వేరే ఉంటాయి. శత్రువు అంటే బయటే ఇంట్లోనే కాదండి, మన మైండ్ లో కూడా మన మనసులో కూడా ఉంటుంది. అలాంటి శత్రువుని బయటికి పంపించాలంటే ఈ అమ్మవారిని పూజించాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే శత్రువులు కాదు, మన మనసులో ఉన్న శత్రువును కూడా అమ్మవారు చక్కగా బయటికి తీసేసి మనకి మంచి బుద్ధిని మంచి నడవడికని ఇస్తుంది. అందుకే అమ్మవారిని సేవించాలి. వరాహి నవరాత్రులు మేము చెయ్యము, అమ్మో చెయ్యొచ్చా చెయ్యకూడదని అనుకుంటారు. కాదండి, ఇప్పుడు మన హిందూ ధర్మంలోని ఎంతమంది అయితే ఇళ్లలో వరాహిదేవి నవరాత్రులు చేస్తున్నారు అంటే అది అమ్మ ఆజ్ఞ. అమ్మ చెయ్యాలి అంటే మనం ఖచ్చితంగా చేయగలం. అమ్మని చెయ్యొద్దు అని అనుకుంటే మన చేత మన నీడ కూడా ఆమె మీద పడనివ్వదు. ఆమెకి ఎవరైతే చెయ్యాలి అర్హులు అవుతారో ఆమె చెప్పి చేయించుకుంటుంది. అలాగే ఈ పూజ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే అమ్మ అనుగ్రహం ఉంటేనే ఈ నవరాత్రులు చేయగలరు. అమ్మ అనుగ్రహం లేని ఎంత ట్రై చేసినా, కొంతమంది చెయ్యాలని ఎంతో తపన పడుతూ ఉంటారు, చెయ్యాలి అన్ని తెచ్చుకుంటారు, కానీ అమ్మకి ఏది కూడా నచ్చకపోతే అమ్మ వాళ్ళ చేత చేయించుకోదు. ఏదైనా సరే అమ్మ ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. నవరాత్రులు 9 రోజులు చేసిన వాళ్ళు లాస్ట్ రోజు మాత్రం అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలంగా సమర్పించాలండి. ఆ చీర ఎర్రటి చీర అయి ఉండాలి, ఎర్రటి జాకెట్టు, ఎర్రటి గాజులు, అలాగే స్టిక్కరు, నెయిల్ పాలిష్, కోను, గాజులు అన్నీ కూడా ఇత్తడి పళ్ళెంలో అమ్మకి తాంబూలంగా సమర్పించాలి. ఎర్రటి చీర అయితే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఎరుపు రంగు వస్త్రాలన్నా ఎరుపు రంగు పువ్వులైనా వారాహిదేవికి చాలా ఇష్టం కాబట్టి లాస్ట్ రోజున ఈ విధంగా ఇవ్వండి. ఈ మధ్యలో ఎప్పుడైనా తాంబూలం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ముత్తైదువుల్ని ఇంటికి ఆహ్వానించి తాంబూలాలు చక్కగా అందరికీ ఇవ్వచ్చండి. ఈ మధ్యలో ఎవరైనా తాంబూలాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు 5గురికి కానీ 3గురికి కానీ 9 మందికి కండి. మీ ఓపిక అమ్మ ఏది చెబితే అలా మీరు చెయ్యండి. లాస్ట్ రోజు మాత్రం అమ్మకి తాంబూలం ఇవ్వడం మర్చిపోవద్దు. సంవత్సరంలో 9 రోజులండి, మళ్ళీ సంవత్సరం అయితే కానీ ఈ 9 రోజులు రావు. అందు గురించి ఇలాంటి వారాహి నవరాత్రులు ఎవరు కూడా మిస్ కాకుండా చక్కగా చేసుకోండి. అమ్మను సేవించండి, అమ్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. అమ్మ తల్లి బిడ్డపై ఏ చూపు అయితే చల్లని చూపు అనుక్షణం చూస్తూ ఉంటుందో అలాంటి చూపు మనపై ఉండాలంటే అమ్మని ఈ విధంగా సేవిస్తే అమ్మ చూపు ఎప్పుడు మనపై ఉంటుంది. మనకి ఎలాంటి సమస్యలైనా ఎలాంటి నిర్ణయాలైనా మనం తీసుకున్న అమ్మ నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా, ఇది కరెక్టా కాదా తల్లి, ఇంక నీకు చెప్పాను, ఏది కరెక్ట్ అయితే అది చెయ్యని మనం ఏ పని చేసినా సరే ఈ విధంగా చెప్పుకొని పనులు చేసుకోండి. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అమ్మ వినట్లేదు, అమ్మ చూడట్లేదు, అమ్మ నడవట్లేదు అని అనుకోవద్దండి. ఏదైనా సరే మనం ఏ విధంగా అయితే భావం చేస్తూ ఉంటామో అదే విధంగా అమ్మ మనకి కనపడడం కానీ వినపడడం కానీ ఏదైనా సరే జరుగుతూ ఉంటుంది. అంతే, మనము అక్కడ ఉంది అని మనం నమ్మకంగా మనం నమ్మితే, అక్కడ ఉంది అమ్మే అని మనం నమ్మకంగా నమ్మితే అమ్మే కనబడుతుంది. అక్కడ ఉంది బొమ్మే అని మనం అనుకుంటే బొమ్మలాగే కనపడుతుంది. మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగానే కనపడుతుంది. అందుకే ఏ పని చేసినా సరే చిన్న పనులైనా పెద్ద పనులైనా అమ్మకి చెప్పి చెయ్యండి. చేస్తే అమ్మ ఎలా నడిపించాలో అమ్మకు తెలుసు, కానీ మీరు ఒక మాట అమ్మకి చెప్పాలి కదండి. అందు గురించి ఎప్పుడైనా సరే ఎవరైనా సందేహంలో ఉంటారు కదా, ఈ సమస్య ఎలాగా గట్టెక్కుద్ది, సమస్యను ఎలా తీర్చాలి, అది ఇది అని చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి వారందరూ కూడా అమ్మకి ఈ వారాహి మాతకి చెప్పుకోండి. ఆ సమస్య అనేది చెప్పుకుంటే అమ్మవారు చక్కగా మీ సమస్య నుంచి బయటకైతే పడేస్తారు. మీరు అడిగే సమస్య ధర్మబద్ధమైనదైతే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు. చాలా మందికి చెప్పుకొని సమస్యలు కొన్ని ఉంటాయి, అలాంటి సమస్యలతో సతమతమైతూ ఎవరికి చెప్పాలి నా సమస్య అని బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యల్ని ఈ అమ్మవారికి చెబితే మీ సమస్య ఎలాంటిది అని అమ్మవారు మీకు ఏది కరెక్ట్ అన్నది అమ్మవారే మీకు ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది చూపుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మకి మీకున్న సమస్యలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. నాకు ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఇలా ఉంది, అమ్మ నువ్వే ఉన్నామని అమ్మకి మొరపెట్టుకోండి. ఆ సమస్యల నుంచి అమ్మవారు అయితే బయటపడేస్తారు.
ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మా అమ్మవారు ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు ఒక మంచి వీడియోతోని మళ్ళీ అమ్మని మంచిగా అలంకరించి రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. శ్రీ మాత్రే నమః.